ఎక్సైజ్ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు బార్ ఓనర్స్. ఈ నెల 14న వచ్చిన 145 జీవో సవరించాలని కోరుతూ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎక్సైజ్ శాఖ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 30న బార్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు చెల్లిస్తే ఈ నెల 14న కొత్త జీవో తెచ్చారన్నారు. ఈ జీవో మేరకు అదనంగా 4 లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ ఆఫీసర్లు వార్నింగ్ ఇస్తున్నారన్నారు. రెన్యువల్ డేట్ తర్వాత విడుదల చేసిన జీవోను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు బార్ ఓనర్స్ సంఘం ప్రతినిధులు. మా ప్రాబ్లమ్స్ ఉన్న లైసెన్స్ ఫీజు వెళ్ళలేదంటే మళ్ళీ ఇప్పుడు మా పీకల మీద తీసుకొచ్చి మరి రెన్యువల్ ఎట్లా చేసిర్రు, రెన్యువల్ చేసినాక ఈ జియో ఎట్లా వర్తిస్తుందని తెలియజేస్తున్నాం. ఏదైతే ఉంటే ముందు చేయనుంటుంది. ఇవాళ రిజిస్టర్డ్ డ్యూటీ లేని వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఫీజు ఏ చట్ట ప్రకారంగా కట్టించారు. మరి రిజిస్టర్డ్ లేని డీడీలు లేని వాళ్ళు రెన్యువల్ చేసుకోండి, లైసెన్స్ ఫీజు కట్టొద్దు అంటే ఆ మాట మీద ఉండటం కదా. ఈరోజు ఈ జీవో తీసుకొచ్చి మళ్ళీ నోటీసులు ఇస్తారా? ఈరోజు కట్టామంటే మేము ఏం చేయాలి? ఇవాళ రెవెన్యూ కావాలంటే అప్పులు తెచ్చి అప్పులు తీసుకొచ్చి మీకు కడుతున్నాం అంటే తెలుస్తలేదా? ప్రభుత్వం దృష్టిలో చెప్తున్నాం. వైన్ షాప్ కానీ బార్లు కానీ 2 కండ్ల లాంటివి 2 విధాలుగా దేని విధానాన్ని దానికి పెట్టమంటున్నాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మేమేమన్నా వైన్ షాప్లో బార్లలో మేమన్నా కొట్లాడుకుంటున్నామా? మేము ఎందుకంటే రెవెన్యూ ఇచ్చేటోళ్ళం మేము కూడా వైన్ షాపులు వేస్తున్నాం, వైన్ షాపులలో కూడా బార్లు వేస్తున్నాం. ఎందుకు